కేంద్రాన్ని బద్నాం చేసే యత్నం. రాష్ట్ర బడ్జెట్లో 1,09 కోట్ల నిధులు కేంద్రానివే, పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీ తీర్మానం ఏమిటి? సంజయ్. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళకపోవడంపై దుర్మార్గమని ఫైరు ఎవరు? సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. అదే వీళ్ళు మాట్లాడారు కదా, ఇవాళ కేంద్రం నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, సహాయ శాఖ మంత్రి ఉన్నారు, వాళ్ళు పోతే ఇంకా 6 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది రాజ్యసభ నుంచి ఒక ఎంపీ, 9 మంది ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులని లేకపోతే ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసిరు, లేకపోతే మిగిలినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలిసిరు. కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు రాజకీయమే కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలను తీసుకుపోలేదు. ఇది బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, కేంద్రంలో బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి, ఇక్కడ గెలిచినటువంటి 8 మంది ఎంపీలని, 9 మంది ఇంకొక రాజ్యసభ సభ్యుడిని, అవసరమైతే గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు, ఇంకొక ఎమ్మెల్సీ, 18 మంది ఒకసారి కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి అవసరం ఉన్నాయి, మీరు గెలిచిరు కాబట్టి మీ నియోజకవర్గాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, కేంద్ర నిధుల్లో ఎక్కడైనా మనం వాటిని చేర్పించగలుగుతామా, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రాజకీయం ఏమిటి? నేను పోతా అడుగుతా, అవి రావు నాకు తెలుసు, వాళ్ళని బద్నాం చేసినటువంటి వాట వాళ్ళకు ముందస్తుగా వాళ్ళకు ఆ ప్లాన్ ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. కనీసం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మీ రాజ్యసభ సభ్యుడు, మీ శాసన మండలి సభ్యుడు కలిసి కూర్చొని తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి కూలంకుషంగా చర్చించుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఆర్థిక శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని, ప్రధానమంత్రిని మీరే కలిసి తెలంగాణకు రావాల్సింది పెండింగ్లు ఉన్నాయి, ఇవి మనమే అడుగుదాము, అవి మన ద్వారా వచ్చినాయని చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు కదా, రాజకీయం మీరు కూడా చేసుకోవచ్చు కదా. ఇగో ఇది లోపము. ఇవాళ వచ్చి బదనాం చేసిరు, వాళ్ళు బదనాం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి తెలంగాణకు ₹1 రాలేదు, గాడిద గుడ్డు వచ్చింది, పెద్ద సున్నా వచ్చింది, గుండు సున్నా వచ్చిందని అన్నీ చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయి మీడియాల, సోషల్ మీడియాల, ప్రింట్ మీడియాల, ఎలక్ట్రానిక్ మీడియాల ఫ్లెక్సీల రూపంలో ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తేరగా తెల్లారిన తర్వాత వచ్చి లేదు అంతా మంచి జరిగిందని చెప్తే ఇంకేడుంటుంది? మచ్చ పడిపోయింది. ఆ మచ్చను కడుక్కోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నటువంటి ముందు చూపు. ముందుగా మీరు కూర్చొని మీరే మీడియా సమావేశం పెట్టి ఇవి మేము కేంద్రాన్ని అడిగినాం, పెండింగ్లో ఉన్నాయి, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు, మేము ఇది చేసినాం, మేము పసుపు బోర్డు తెచ్చినాం, పసుపు బోర్డుకి ఇక్కడ ఇస్తాం, లేకపోతే మేము గిరిజన యూనివర్సిటీ తెచ్చినాం, ములుగు జిల్లాలో మేము ఇన్ని నిధులు కేటాయించినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇంత భూమి ఇవ్వాలి ఇస్తలేదు, RRRకి ఇంత భూమి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, జాతీయ రహదారులకు ఇంత భూమి ఇవ్వాలి ఇస్తలేదు, లేకపోతే రైల్వే లైన్లకు ఇంత భూమి ఇవ్వాలి ఇస్తలేదు, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవ్వట్లేదు, ప్రసాద్ స్కీమ్ కింద భద్రాచలంకి 100 కోట్లు ఇస్తే దాన్ని డిపిఆర్ ఇవ్వలేదు, లేకపోతే ఈ డిపిఆర్ ఇవ్వలేదని రేపు తెల్లారితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ మీ పైన విమర్శలు చేస్తారని తెలిసిన తర్వాత ముందుగా ఎందుకు తేరుకోరు, ముందుగా ఎందుకు కూర్చోరు? ముందుగా పోనీ ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడో దగ్గర కూర్చోవచ్చు కదా. స్వయంగా కేంద్ర మంత్రి గారే రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు కదా. మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ ఎంపీలు అందరూ కూర్చుంటే సమస్యలు, మీ దగ్గర ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలు, లేకపోతే కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదు, రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వలేదు, జాతీయ హోదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలపైన ఆ వెంటనే ఎందుకు ఇవి చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు కౌంటర్ చేయలేదు? ఇవన్నీ అంశాలు ప్రజల్లో మీ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి బాధనే మీకు చెప్పలేరు, మేము చెప్పగలుగుతున్నాం, అంతే తేడా. మీ పార్టీ కార్యకర్తల వాళ్ళకు వచ్చేటువంటి అనుమానాలే ఇవన్నీ, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలే. మీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ మీ పార్టీ ఆ నాయకులు, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చర్చించుకున్నటువంటి అంశమే. ఏది నాయకత్వము? జాతీయ నాయకత్వం కూడా చెప్పాలి కదా. రవాణా గడ్కరీ దగ్గరికి కేంద్ర మంత్రి గడ్కరీ గారు, ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు, పోయి అడగగానే ఇవి ఇస్తామని చెప్పారు. మరి అవి ఇచ్చేటప్పుడు, శాంక్షన్ చేసేటప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలను పిలిచి నేను మీకు ఈ రాష్ట్రానికి 50,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు నేను శాంక్షన్ చేస్తున్నా, మీరు సంబరాలు చేసుకోండి ముందుగాలని ముందస్తుగా వాళ్ళకి సమాచారం ఇవ్వచ్చు కదా అన్ని శాఖల నుంచి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైనా ఒక చోట ఇవాళ రుణమాఫీ మేము చేసినామన్నారు, 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, కేవలం 6,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తెలంగాణ అంతా రుణమాఫీ ఏదో జరిగిపోయిందనేటువంటి చర్చ జరిగింది. ఇంకా 26,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నది.
రుణమాఫీకి. కానీ 6,000 కోట్లు ఇచ్చి అంతా మేమే చేసినామనేటువంటి సంబరాలు చేసి స్వయంగా భువనగిరి ఎంపీ గారు మేము 31,000 కోట్లు ఒకేసారి రుణమాఫీ చేసినామనేటువంటి మాట చెప్పగలిగారు. కానీ అది కాదు, సత్యదూరము అసత్యము, ఇది కాదు అది నిజమని ఈ విషయాలు పార్లమెంట్లో ఎవరు దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోయారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కౌంటర్ ఇచ్చినా చెప్పుకోలేకపోయినారు. ఎక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆయా శాఖల దగ్గరికి వెళితే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఇగో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలారా కేంద్ర మంత్రులారా మా దగ్గరికి మీ రాష్ట్రం నుంచి ప్రతినిధులు వచ్చారు, దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ మేము చేయబోతున్నాము, ఇగో ఇది జరుగుతుంది, ముందస్తుగా మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, మీరు ప్రజలకు తెలియజేసుకోండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ఇగో ఇది మనం ఇంత డబ్బులు ఇస్తున్నటువంటి మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇగో ఇట్లా రాష్ట్ర బీజేపీ శాఖ కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము జాతీయ పార్టీ కానీ ఈ విధంగా ఫెయిల్ అయిపోయి అంత అయిపోయినాక మమ్మల్ని బదనాం చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు మోడీ గొప్ప మస్తు చేసిండని చెప్తారు. వచ్చి చెప్పరు కదా, మోడీ ఏం చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మోడీ గొప్ప మస్తు చేసిండని చెప్తారు, చెప్పరు కదా. మోడీ ఏం చేయలేదు, తెలంగాణకి అన్యాయం చేసిండని రాజకీయ పార్టీలు రాజకీయమే చేసుకుంటున్నాయి కదా. నరేంద్ర మోడీ ఏం చేయలేదు, తెలంగాణకు అన్యాయం చేసిండనే చెప్పుకుంటున్నారు, అదే చెప్తున్నారు. కానీ లేదు ఇంత చేసిండు, ఇంత జరిగింది, ఇగో ఆయన వచ్చిన తర్వాతనే నిధులు పెరిగినాయి, రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు పెరిగినాయి, ఆయన అందరినీ పట్టించుకుంటాడు, నీతి ఆయోగ్లో కానీ జీఎస్టీలో కానీ అందరు ముఖ్యమంత్రులకు సమానంగా ఇస్తాడు, గతంలో ఇట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది, మోడీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులకు ఏ విధంగా గౌరవం ఇస్తున్నాడు, ఎంతమందిని కలుస్తున్నాడు, ఎవరు పోతే కలుస్తున్నాడు, ఈ అంశాలన్నీ కూడా ఎక్కడ చెప్పుకోలేకపోయారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ భజనం చేయకపోతే మోడీ గొప్ప, బీజేపీలు గొప్ప, మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనిచేయదు, మీ వాళ్ళు చాలా మంచోళ్ళని చెప్తారా? చెప్పలేరు కదా. మీరు అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తర్వాత వచ్చి మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మేము అంతా మంచి చేసినాము, మంచికి మంచి రోజులు లేవు, చెడుకు మంచి రోజులు ఉన్నాయి, మేము మంచి చేసినాము, ఎప్పుడో ఒక రోజు ఇదంతా వస్తుంది. మీకున్నటువంటి వనరులను, మీకున్నటువంటి వస్తువులను, మీకున్నటువంటి అడ్వాంటేజ్ని మీరు వాడుకోకుండా అవతల వాళ్ళ మీద నెట్టేయడం ఏంటి? బడ్జెట్ పెట్టే ముందు నిర్మలా సీతారామన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలను ఎందుకు పిలుచుకొని ఎందుకు మాట్లాడలేదు? ఒక అరగంట టైం ఇవ్వలేరా కేంద్ర మంత్రి? వారం రోజుల ముందు నుంచి ఒక అరగంట సమయం ఇస్తే సరిపోతుంది కదా, అంతా ప్రిపేర్ అయిపోతారు కదా. 8 మంది ఎంపీలు, 8 వినతి పత్రాలు, 8 రకాల వనతి పత్రాలు తెలంగాణకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఇస్తారు కదా, పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ మేము ఇచ్చినామని వాళ్ళు ముందే చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చెప్పుకోలేకపోయారు? అది దానికి సంబంధించినటువంటి మీరు మళ్ళీ ఇవాళ వచ్చి మమ్మల్ని బదనాం చేస్తారు. సరే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేము చేస్తున్నటువంటి మాట చెప్పుకోగలుగుతున్నారు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి లోపాల విషయంలో ఇవన్నీ మీ కార్యకర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలే నేను మీదకు మీడియా ముంగట చెప్పినటువంటి అంశం. ఈ విషయంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కొంతమేర ముందున్నది. అయితే ఇదే విషయంలో మొన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులని చెప్పాడు, మనం ఇంత చేస్తున్నా కూడా మీడియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలకు రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీడియాకు వెళ్ళడంలో విఫలమవుతున్నారు, మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్వయంగా వాపోయారు. ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ కూడా గమనిస్తున్నది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, దాంట్లో మన కాంగ్రెస్ వాయిస్ వస్తుందా రాదా? కాంగ్రెస్ వాయిస్ వస్తే మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి మీడియా సంస్థల్లోకి వెళ్ళి మనం మాట్లాడాలి. మీడియా వాళ్ళు మన దగ్గర రావడం కాదు, మనము ఏ మీడియా ఉందో ఆ మీడియా దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దాదాపుగా 10ల సంఖ్యలో 20 సంఖ్యలో అధికార ప్రతినిధులు ఉన్నారు. అధికార ప్రతినిధులు కూర్చొని మాట్లాడి ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోవడానికి మీడియాని సాధనంగా వాడుకోవాలనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఈ మాట అన్ని మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇంతమంది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ చీరనూరులో 10 మంది అనుకోవచ్చు. ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు మీడియా దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మీడియా ద్వారా చెప్పాలి, లేదంటే ఏ ఒక్కటి మీడియా మనది కాదనుకున్నా సరే అది నెగిటివ్గా వెళ్తుంది. కాబట్టి ఎవరు మన గురించి వ్యతిరేకంగా చెప్పినా అదే మీడియాలో మళ్ళీ మన వాయిస్ కూడా వినిపించాలనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్టుగా మనకు తెలిసింది. దీనికి సంబంధించింది నిన్న ఇదే మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకాల, ఇదే నిన్న టీఆర్ఎస్కు సంబంధించి విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మజ్లిస్ విమర్శలు చేసింది. మజ్లిసు మా సహజ భాగస్వామి అని చెప్పినటువంటి కేసీఆర్, అధికారంలో ఎవరుంటే వాళ్లకు మజ్లిసు సహజ భాగస్వామి, వాళ్ళ అవసరాలు తీసుకోవడం కోసం వాళ్ళు ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళు అంటగా అవుతారనేటువంటి తెలుసు. కానీ అదే మజ్లిస్కు అంటగాగి ఇవాళ బీఆర్ఎస్ నష్టపోయింది, రేపు పొద్దుగాల కాంగ్రెస్ కూడా నష్టపోతుంది.
రేపు పొద్దుగాల నష్టపోతుంది ఇదే మజ్లిస్తో అంటగాగడం వల్ల అనేటువంటి విషయాన్ని చేయాలి. వాళ్ళు రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీతో కూడా మంచిగా ఉంటారు. ఎస్, ఈ మాట రికార్డెడ్గా చెప్తున్నా, బీజేపీతో కూడా మంచిగానే ఉంటారు. అధికారికంగానా అనధికారికంగా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళు అందరితో ఉంటారు. కానీ ఇవాళ అదే బీఆర్ఎస్ ఏ మజ్లిస్ను అంటగాగిందో, ఏ మజ్లిస్ వెంట పోయిందో అదే మజ్లిస్కు సంబంధించినటువంటి మాట మనతోటి ఉన్నారు. అది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం.